హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిస్కవర్ ద వరల్డ్ సోలో ట్రావెలర్. సో ఇవాళ అయితే మనము నెల్లూరులో ఉన్నాము. సో నెల్లూరులో సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకుంటున్నారు అనే దాని గురించి అయితే ఈ వీడియో అయితే నేనైతే చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనము పెన్నా నది దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ చాలా ఫేమస్ అయిన ఏట్లో పండుగ అనే దాని అయితే జరుపుకుంటున్నారనమాట. సో దాన్ని గొబ్బెమ్మల పండుగ అని కూడా అంటారు. సో ఇక్కడైతే చాలా ఫేమస్ అనమాట నెల్లూరులో ఈ ఏట్లో పండుగ అనేది. సో అది వచ్చి రంగనాయలపేట దేవాలయం దగ్గరే ఉంటుంది అనమాట. సో మనమైతే ఇప్పుడు పెన్నా నది బ్రిడ్జ్ మీదకైతే వచ్చేసామన్నమాట. సో ఇది కొత్తగా కట్టిన బ్రిడ్జ్. సో ఇక్కడైతే ఫుల్ లైటింగ్ అండ్ డెకరేషన్తో అయితే చాలా బాగా అయితే డెకరేట్ అయితే చేస్తున్నారు. సో పార్కింగ్ అయితే మనము ఇక్కడే పార్క్ చేసుకుని వెహికల్ అయితే లోపలైతే వెళ్ళాలి. సో ఇది ఇయర్లీ వన్స్ జరుగుతుంది కాబట్టి రెగ్యులర్గా అయితే ఉండదు. నార్మల్ టైంలో ఇక్కడైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి ఫుల్ రష్, ఫుల్ జనాభా. సో బీభత్సంగా ఉన్నారనమాట. ఇటు చూసిన జనాభానే భయంకరంగా. అది నైట్ టైం ఈవినింగ్ కాబట్టి ఇక్కడ రష్ ఎక్కువగా ఉన్నారు. సో ఇప్పుడు మనం వెళ్ళేది ఫెస్టివల్ చూపించడానికి మనం అయితే వెళ్తున్నాం కదా. సో అక్కడైతే చాలామంది సెలబ్రిటీస్ అయితే వచ్చున్నారు. సో డి సెలబ్రిటీస్, జబర్దస్త్ సెలబ్రిటీస్, ఫైమా, బుల్లెట్ భాస్కర్, అలానే ఇంకా చాలామంది ఫేమస్ డ్యాన్సర్స్ అలా చాలామంది కూడా వచ్చున్నారు. జానీ మాస్టర్ అయితే కనిపించాడు అనమాట మనకైతే. సో ఇప్పుడైతే ఇది పెన్నా బ్రిడ్జ్ ఫుల్ లైటింగ్ అయితే డెకరేట్ చేసి ఉన్నారు, వేసేసి ఫుల్ లైటింగ్ వేసేసి. సో నెక్స్ట్ మనం ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో పార్కింగ్ నుంచి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్, 1 అవర్, హాఫ్ కిలోమీటర్ నుంచి ఒక 1 కిలోమీటర్ వాకింగ్ చేసిన తర్వాత మనం అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామన్నమాట. సో రష్ అయితే మనము దగ్గరికి వెళ్ళే కొద్దీ, పెన్నా నదిలో దగ్గరికి వెళ్ళే కొద్దీ రష్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. ఎక్కువ జనాభా అయితే స్టార్ట్ అయ్యారనమాట. ఫుల్ రద్దీగా అయితే ఉంది. సో దాంతోపాటు ఎక్కువ సెక్యూరిటీ కూడా ఉంది. పోలీసులు ఎక్కడ చూసినా అయితే ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ లేదే మనం అయితే ఇంత బాగా ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకోలేము. సో ఇప్పుడైతే మీరైతే చూస్తున్నారు కదా, ఇక్కడ చూసిన జనాభానే బీభత్సంగా జనాభా అయితే ఉన్నారు. సో ఆ క్రౌడ్ని చూసి నేనైతే షాక్ అయిపోయాను. నెల్లూరులో ఇంతమంది ఈ ఫెస్టివల్కి వస్తారా అని చెప్పి. సో నేను కూడా ఇదే ఫస్ట్ టైము ఈ ఫెస్టివల్కి అయితే వెళ్ళడము. సో మనం ఇక్కడి నుంచి ఇప్పుడు మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, ఇక్కడైతే దేవాలయం అయితే ఉంది. సో ఫ్రంట్ ఉండేది దేవాలయం. అక్కడి నుంచి ఇంకా ఒక ఫర్లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినట్టయితే అక్కడ మొత్తం స్టేజ్ మొత్తం సెటప్ చేసి అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. సో మీరైతే నా ఛానల్లో కంప్లీట్ డ్యాన్స్ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తున్నాను. సో దీంట్లో యాడ్ చేసి నేను అప్లోడ్ చేస్తే అది చాలా పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి మీరు నా ఛానల్లో విజిట్ అయ్యి ఇండివిజువల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది కూడా మీరైతే చూసి ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇదిగోండి, మనం అయితే ఆన్ ది వేలోనే జానీ మాస్టర్ కూడా కనిపించారు. సో అలానే మణికంఠ, భూమిక, డి నుంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా వచ్చున్నారనమాట అక్కడికి. సో ఫుల్ సెక్యూరిటీతో అయితే వచ్చున్నారనమాట. సో మీరైతే చూడొచ్చు జానీ మాస్టర్ని లైవ్లో అయితే చాలామంది అయితే చూసి ఉండరు. సో మీరైతే చూడొచ్చు. సో నెక్స్ట్ మనము ఇంకా ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ ఇంకా ప్రోగ్రామ్స్ అవి అయితే జరుగుతూ ఉంటాయి. సో కేరళ బ్యాండ్ అనేది కూడా సెటప్ అయితే చేస్తున్నారు. అది కూడా అయితే మీకు నేను చూపిస్తాను. సో అలానే ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి అయితే స్టేజ్ అవన్నీ అయితే నేను మీకు అయితే చూపిస్తాను. మీరైతే చూడండి.
వావ్ సూపర్. ఒకసారి క్లాప్ చేయండి ఎవ్రీవన్. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. yes థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. నిజంగా చాలా చక్కగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అక్కడ జబర్దస్త్ మిల్క్ ఒక అజయ్ అండ్ అలాగే సో ప్లీజ్ దయచేసి ఇక్కడ విచ్చేసిన క్రౌడ్ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా తరపు నుంచి. సో మీ అందరినీ నాన్ స్టాప్ గా చాలా చక్కగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా. సో నేనైతే ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే ఉన్నాను. సో మీరైతే చూడొచ్చు ఇక్కడ కింద నది పైనే ట్రాక్ ఉందన్నమాట. ఆ ట్రాక్ మీద ట్రైన్ అయితే వెళ్తుంది కదా. సో అక్కడ పక్కనే స్టేజ్. సో ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ ఇయర్ మీరు ఎవరైనా నెల్లూరులో ఉండి ఈ ఫెస్టివల్ని మిస్ అయిపోయారని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే వెళ్ళైతే చూడండి. సో ఇక్కడైతే ఒక టెంపుల్ కూడా ఉంది, చాలా బాగుందన్నమాట టెంపుల్ కూడా. సో మీరు కూడా అయితే టెంపుల్లో అయితే విజిట్ అయితే చేయొచ్చు. సో టెంపుల్ అంటే ఫెస్టివల్ అంటే సెలబ్రేషన్స్ అట్ టెంపుల్ ఉంది కదా. సో మీకు ఎవరైనా టెంపుల్స్ వెళ్ళాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, క్వాలిటీ టైం, ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయాలి, ప్రోగ్రామ్స్ అయితే విజిట్ చేయాలి అని అనుకునే వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే బాగుంటుంది అనమాట. సో సంక్రాంతి అయినా 2nd or 3rd డే ఉంటుంది అనమాట ఇది పెన్నా నది. సో మీరు ఎవరన్నా రావాలనుకుంటే మాత్రం ఇక్కడైతే వచ్చి విజిట్ అయితే చేయొచ్చు. సో నేనైతే మీకోసం ఒకసారి మొత్తం ఉన్న దేవాలయాలని వీడియోస్ అయితే తీసానమాట, మీరైతే చూడొచ్చు. సో ఇంకా నేనైతే డ్యాన్స్ వీడియోస్ అయితే చాలా అయితే తీశాను, కానీ ఈ వీడియోలో యాడ్ చేయాలనుకుంటే మాత్రం చాలా పెద్ద వీడియో అయిపోతుంది, దాంతోపాటు క్లమ్సీ అయిపోతుంది. సో అందుకోసమే మీరైతే నా ఛానల్లోకి వెళ్ళి సో చాలా డ్యాన్స్ వీడియోస్ అయితే నేనైతే యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. అలానే ఆల్మోస్ట్ చాలా వీడియోస్ అయితే యాడ్ అయితే చేసేసి అయితే ఉన్నాను. మీరైతే వెళ్ళి హ్యాపీగా మీ అన్ని వీడియోస్ అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నెల్లూరు, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ ఇన్ నెల్లూరు, ప్లేసెస్ టు విజిట్ ఇన్ నెల్లూరు అనే దాని గురించి అయితే నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను. సో మీరైతే చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ నేనైతే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.